కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనంలో మన బైబిల్ స్టడీ కొరకై ఒక మాట మనం చదువుకుంటాం. అక్కడ ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు చేసిన కార్యములను గూర్చి చింతించుచున్నాడు అని. వాస్తవంగా కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. అక్కడ చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చివరి భాగంలో అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎప్పుడు ప్రభువుని సంతోష పెడతామో ఎక్కడ అని అంటే అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టాలి అని దేవుని వాక్యం. ప్రతి విషయంలో కూడా ప్రభువుని సంతోష పెట్టాలి అని. అయితే ఇక్కడ చూస్తే ప్రభు కార్యముల విషయమై ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలను అని చింతిస్తున్నాడు ఒక ఆయన. వాస్తవమే, నిజానికి మనం చూస్తే ప్రభువుని సంతోష పెట్టడం అనేది క్రైస్తవ జీవితానికి ఎంతో మేలుకరమైంది అని. లేకపోతే ఇంకో మాట చెప్పుకోవచ్చండి, ప్రభువుని సంతోష పెట్టడం అనేది క్రైస్తవ జీవితం యొక్క ఆశయం, అది లక్ష్యం. అది కాబట్టి ప్రభువుని సంతోష పెట్టడం అనేది క్రైస్తవ జీవితానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. రెండవదిగా గురిగా పెట్టుకోవాలి. ప్రభుని సంతోష పెట్టడం అనేది అది గురిగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలి. అది చాలా ప్రధానమైనది లేక ప్రాధాన్యత కలిగినదిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఏదైనా ప్రాధాన్యత ఉంది అని అంటే నిన్ను గూర్చి ప్రభువు చేసినటువంటి కార్యాలను బట్టి నీవేం చేయాలి అని అంటే ప్రభువుని సంతోష పెట్టేటువంటి వారంగా మనం ఉండాలి అని. ఒక ఆయనేమో అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టాలి అని చెబితే, ఇంకొక ఆయనేమో ప్రభు కార్యముల విషయమై ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టాలి అని చింతిస్తూ ఉన్నాడంటండి. ఒక ఆయనేమో అన్ని విషయాల్లో సంతోష పెట్టాలి, ఇంకొక ఆయనకేమో చింత ఉన్నది అని. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యంలో దేవుని సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది అని. విచారం ఏంటి అని అంటే మనం మన దేహాన్ని సంతోష పెట్టినంతగా ప్రభువుని సంతోష పెట్టాం. మన దేహానికి కావలసినవి లేనివన్నీ కూడా ఏవేవో లేనివి కూడా తెచ్చుకొని దేహానికి మనం సంతోషపడతా ఉంటాం. లేకపోతే మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం. అయితే ప్రభువుని సంతోషపెట్టే విషయంలో మాత్రం వెనకబడిపోతూ ఉంటాము అని. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ మాట అన్నాడు, అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టాలి అని. కాబట్టి ప్రభువుని సంతోష పెట్టాలి అనే దాని గురించి ఎలాగూ ప్రభువుని సంతోష పెట్టాలి. ఇక్కడ ఒక ఆయనకి సందేహం వచ్చింది, ప్రభువు కార్యముల విషయమై ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టాలి అని. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా రక్షించబడిన విశ్వాసులంగా ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలం? ప్రభు చిత్తమైతే ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత ప్రార్థనతో మనం ముగించుకుంటాం. రండి, మొట్టమొదటిగా ఎలాగూ ప్రభువు సంతోషపడతాడు. ఎలాగూ మన క్రైస్తవ జీవితాన్ని ప్రభు చూసి ఎలాగూ సంతోషిస్తాడు అని అంటే మనం కూడా కొన్ని చేయాలి. మనం చేసే కార్యాలను బట్టి, మనం చేసే పనులను బట్టి, మన యొక్క ప్రవర్తన నియమాన్ని బట్టి ప్రభువు సంతోషించేవాడిగా ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు ప్రభువుని సంతోష పెట్టాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ప్రభు సంతోషపడతాడు? రండి, మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం
చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మన గురించి ఎప్పుడు ప్రభువు సంతోషిస్తాడు అనంటే, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ప్రభువు సంతోషిస్తాడు అని ఆ మాటే వ్రాయబడుతూ వచ్చింది అక్కడ. ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. కాబట్టి ప్రభువు ఏదైతే చెప్పాడో దానిని గైకొంటే సంతోషిస్తాం. మన ఎడల ప్రభుకి సంతోషం లేదు. ఒకప్పుడైతే ఆదాముని పిలిచి చెప్పాడు, ఆదాముకి ఏమని, ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తిను, కానీ ఒకటి మాత్రం తినొద్దు అనేటువంటిది దేవుని ఆజ్ఞ. అయితే ఆదాము ఏం చేశాడు? ఏదైతే తినకూడదు అని చెప్పాడో ఆ పండు తిన్నాడు. ఆదాము ఆ పండు తిన్నందువల్ల దేవునికి సంతోషం వచ్చిందా అంటే దేవునికి సంతోషం రాలేదు. ఎవరికి సంతోషం వచ్చింది అంటే అపవాదికి సంతోషం వచ్చింది అని. కాబట్టి దేవుడు సంతోషించాలి అంటే ఏదైతే దేవుడు చెప్పాడో దానిని, ఆ ఆజ్ఞను మనం గైకొంటే మనం దేవుణ్ణి మనం ఏం చేసే వారంగా ఉంటామంట? సంతోష పెట్టేటువంటి వారంగా మనం ఉంటాము అని. కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకొనటం అనంటే ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? ఎందుకంటే దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి అంటే అవి మనం కూడా గైకొనేటువంటి విధంగా ఉండాలి అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? దేవుడు చెప్పాడు, నా ఆజ్ఞలు గైకొను వారి ఎడల నేను సంతోషించేవాడిగా ఉంటాను అని. కాబట్టి ప్రభు సంతోషపడాలి అంటే దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఎలాంటివి అని మనం చూస్తే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయానికి వెళ్తే దేవుని ఆజ్ఞలు ఎలాంటివో అక్కడ మనం చూస్తాం. రండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యమైనవి. నీ ఆజ్ఞలు 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. దేవుని ఆజ్ఞలు ఎలాంటి అంటే నిత్యమైనవి. దేవుని ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగా ఉంటాయండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను గనక ఆదాము తోడుగా ఉంచి ఉన్నట్టయితే ఆదాము ఎడల దేవుడు సంతోషించేవాడు. మనం కూడా ఎలా ఉండేవాళ్ళమో తెలియదు. అయితే దేవుని ఆజ్ఞని తిరస్కరించిన కారణంగా మనకు కూడా ఇవన్నీ వచ్చి పడ్డాయి అని. అయితే దేవుని ఆజ్ఞలు ఎలాంటివంట? నిత్యమైనవి. అవి ఎల్లప్పుడూ ఉండేవి. దేవుని ఆజ్ఞలు ఎల్లప్పుడూ ఉండేవి. అవి మనకేం చేస్తాయంట? తోడుగా ఉంటాయి. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి భయపడతాం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని చేయటానికి మనం ఇష్టపడినప్పుడు దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తాయంట? నడిపిస్తాయి. ఇది క్రైస్తవ జీవితం యొక్క అద్భుతమైనటువంటి వివరణ అని. కాబట్టి ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని అద్భుతంగా దేవుని ఎదుట బయలుపరుచుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలు తోడుగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ తనతోనే ఉండాలి, తన దగ్గరే ఉండాలి. తనకు తోడుగా ఉంటే పాపం చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు అని. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఎలాంటివి అంటే అవి నిత్యమైనవి, మనకు తోడుగా ఉండేవి అని. ఇంకా ఎలాంటివంట? అదే అధ్యాయము 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను
నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. ఒకటేమో దేవుని ఆజ్ఞలు నిత్యమైనవి, తోడుగా ఉండేవి. రెండవదిగా చూస్తే దేవుని ఆజ్ఞ ఎలాంటివంట? మనకు ప్రియమైనవి అని, ఇష్టమైనవి, ఇష్టపూర్వకంగా దేవుని మాట వినేటువంటి వాళ్ళము అని. అందుకే ప్రభు అన్నాడు, నా ఆజ్ఞను గైకొనువాడు నన్ను సంతోషపెట్టును అని. కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞలను, నిత్యమైన ఆజ్ఞలను తోడుగా ఉంచుకుంటాడో, అవి ప్రియమైనవిగా ఎంచి ఇష్టంగా చేస్తాడో, అలాంటి వాడి పట్ల దేవుడు ఏం చేసేవాడిగా ఉంటాడంట? సంతోషంగా ఉండేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు నిత్యమైనవి, తోడుగా ఉండేవి. రెండవదిగా ప్రియమైనవి. ఇంకా చూడండి, మూడవదిగా మనం చూస్తే 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నాకు ఎలాంటి పరిస్థితి సంభవించినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, నీ ఆజ్ఞ నాకు ఎలాగుంటుందంట? సంతోషంగా ఉంటుంది అని. అందుకే ప్రభు అన్నాడు, నన్ను ఎలాగూ సంతోష పెడతావు నీవు అని అంటే, నా ఆజ్ఞలు గైకొనితే నీవు నన్ను సంతోష పెడతావు అని. కాబట్టి ప్రభువుని సంతోష పెట్టడం కంటే ఈ లోకంలో మరి ఎక్కువైంది ఏది కూడా మనకు లేదండి. ఇది ప్రతి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏంటి అంటే ప్రభువుని సంతోష పెట్టడమే. నీ ద్వారా ప్రభు సంతోషించాడు అంటే నీవెలాగూ ప్రభు నిన్ను ఉంచుతాడో మనకే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎలాంటివంట? సంతోషం కలుగజేసేవి, నిత్యమైనవి, ప్రియమైనవి, సంతోషం కలుగజేసేవి. ఇంకా చూడండి, 151వ వచనం. ఆయన ఆజ్ఞలు ఎలాంటివో మనం చూస్తాం. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. దేవుని ఆజ్ఞను గైకొనటం అనేది నిత్యమైనవిగా ఉంటాయి ఆయన ఆజ్ఞలు, ప్రియమైనవి, ఇష్టపూర్వకంగా ఉంటాయి, సంతోషం ఇస్తాయి. నాలుగవదిగా చూస్తే ఎలాంటివంట? అవి సత్యమైనవి. ఈ ఆజ్ఞలు ఎవరైతే ఆచరిస్తారో, గైకొంటారో, వారి ఎడల ప్రభు సంతోషించేవాడిగా ఉంటాడు. ఇందాక ఒక ఆయన అన్నాడు, ప్రభు కార్యములను బట్టి నేను ఎలాగూ ప్రభువుని సంతోష పెట్టగలను. ఎలాగూ సంతోష పెట్టగలమంట? దేవుని ఆజ్ఞలు గైకొంటే ప్రభువుని మనము సంతోష పెట్టేటువంటి వారిగా మనం ఉంటాము అని. కాబట్టి ఇంకా మనం చూస్తే, దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని ఆజ్ఞలు గనక మనం గైకొనకపోతే మనకేముంటుంది అని అంటే హెచ్చరిక కూడా ఉందండి. దేవుని ఆజ్ఞలు గైకొంటే అవి మనకు తోడుగా ఉంటాయి, నిత్యమైనవిగా ఉంటాయి, ప్రియమైనవిగా ఉంటాయి. ఇంకా చూస్తే అవి సంతోషం ఇస్తాయి, సత్యమైనవిగా ఉంటాయి. కానీ ఒకవేళ ఆజ్ఞలు కనుక గైకొనకపోతే మనకు జరిగేటువంటి నష్టం ఏంటో కూడా ఉంది అక్కడ. చూడండి, అదే అధ్యాయము 119వ అధ్యాయము 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడచి తిరుగువారు శాపగ్రస్తులు. కాబట్టి పరిశీలన చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు తప్పిపోవండి. దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు చాలామంది. ఉదాహరణకి మన మూలపితృడైన ఆదాముకు శాపం వచ్చిందా? రాలేదా? శిక్ష పడింది ఆదాముకి. ఏదోలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఒకవేళ మరలా వచ్చి జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం జీవిస్తాడేమో అని దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి ఆదామును వెళ్ళగొట్టాడు. ఎంతగా ప్రేమించాడు ఆదాముని. అయితే దేవుని ఆజ్ఞను కనుక మర్చిపోతే శాపం ఉంటుంది అని. ఆ ఆజ్ఞలు కనుక గైకొంటే అవి మనకు తోడుగా ఉంటాయి, ప్రియమైనవిగా ఉంటాయి, సంతోషం ఇస్తాయి, సత్యమైనవి అని. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువుని ఒక క్రైస్తవుడు లేక రక్షించబడిన విశ్వాసి ఎలాగూ సంతోష పెట్టగలడు అని అంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన ప్రభుని సంతోష పెడతాడు అని. ఇది మొదటిది. రెండవదిగా ఇంకా ఎలాగూ ప్రభుని సంతోష పెట్టగలం మనం.
చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రభువే చెబుతున్నాడండి. నాకు సంతోషం ఎలాగొస్తుంది అంటే, నా ఆజ్ఞలు గైకొంటే నాకు సంతోషిస్తాను నేను. రెండవదిగా ఎలాంటిదంట, మీ ప్రవర్తనను గనక దిద్దుకొని మీరు నా దగ్గరకు వస్తే అది నాకు సంతోషం అంటాడు ప్రభు. అంటే ప్రవర్తన మార్చుకోకుండా ప్రభు దగ్గరికి వెళ్తే సంతోషం కాదంట ప్రభుకి. మరి ఏంటి సంతోషము అంటే, ఇక్కడ ప్రవర్తన అంటే మన చూపులు కావచ్చు, తలంపులు, ఆలోచనలు, మనకున్నటువంటి మన క్రియలు, ఇవన్నీ కూడా దేవుని మన ప్రవర్తనకు సంబంధించినవే. కానీ దేవుని సంతోషపరిచేవి మన పరిచర్య ప్రభుని పెట్టదు. మనకున్నటువంటి తలాంతులు, ఈవులు ప్రభుని సంతోషపెట్టవు. మనకున్న ప్రయాస సంతోషపెట్టదు. మనకున్న పట్టుదల సంతోషపెట్టదు. దేవుని సంతోషపెట్టేది ఏంటి అంటే కేవలం నీ ప్రవర్తన మాత్రమే. దేవునికి అనుకూలంగా నీ ప్రవర్తన ఉంటే నీ ప్రవర్తనను చూసి దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. నీ ప్రవర్తన నువ్వు దిద్దుకోకుండా ఉంటే దేవుడు సంతోషించడు. కాబట్టి దేవుని కార్యాలను బట్టి ఎలాగూ ప్రభుని సంతోషపెట్టగలము అంటే మన ప్రవర్తన చూసి ప్రభు సంతోషించేవాడిగా ఉంటాడు. అది ఎంత సంతోషం అంటే, ఇక అంతకంటే ప్రభుని సంతోషపెట్టడం కంటే ఈ లోకంలో మనం చేయగలిగింది ఏదీ లేదండి. అందుకే ప్రభుని సంతోషపెట్టడం అంటే అది మన పరిచర్య కాదు. మనం నిలబడి వాక్యం చెప్పినంత మాత్రాన ప్రభుని సంతోషపెట్టడం కాదు. ప్రవర్తన బాగలేకుండా ఎంత నిలబడి ఎంత మరి మంచి మాటలతో వాక్యం చెప్పినా అది సంతోషించినట్లు కాదు ప్రభు. ఎంతగా విని గైకొన్నా, మనము ఎంతగా విని దాన్ని విడిచిపెట్టినా అది సంతోషించటం కాదు. ఎవరికి వాళ్ళమే మనం పరిశీలన చేసుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉంది ప్రభు దగ్గర అనేది పరిశీలన చేసుకుంటే ప్రభుని సంతోషపెట్టే వారికి ఉన్నామా లేదో మనకే తేటగా తెలుస్తుంది అని. కాబట్టి ప్రభుని సంతోషపెట్టాలి అని అంటే, దేవుని సంతోషపెట్టడము అని అంటే మనకున్నటువంటి విజయాలు కాదు దేవుని సంతోషపెట్టేది. మనకున్న వ్యక్తిత్వం ప్రభుని సంతోషపెడుతుందండి. ఇంకా మనకున్న పేరు ప్రఖ్యాతలు దేవుని సంతోషపెట్టవు. అందరూ మంచివాడు, లేతే బాగా వాక్యం చెప్పగలుగుతాడు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా ఆరాధన చేస్తారు, బాగా దేవుని సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉంటారని చెప్పినంత మాత్రాన దేవుడు సంతోషించడు. నీ ప్రవర్తన బాగుంటే సంతోషిస్తాడు. ఒకటేమో నీ వ్యక్తిత్వాన్ని చూసి ప్రభు సంతోషిస్తాడు. రెండవది నీ ప్రవర్తన చూసి ప్రభు సంతోషిస్తాడు. మూడవదిగా నువ్వెంత నిలబడి వాక్యం చెప్పినా, వాక్యం విన్నా, ఏం చేసినా దానిని బట్టి ప్రభు సంతోషించడు. కానీ నీకున్న సాక్ష్యాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి ప్రభుని సంతోషించాలంటే ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే మనకున్న వ్యక్తిత్వం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉంటుంది. మనకున్నటువంటి సాక్ష్యం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉంటుంది. మన ప్రవర్తన ప్రభుని సంతోషపెట్టేదిగా ఉంటుంది. కాబట్టి పరిశీలన చేసుకోవాలి మనమే. నా ప్రవర్తన ఎలా ఉంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది సంఘంలో. నా పేరు ప్రఖ్యాతులు ప్రభుని సంతోషపెట్టలేవు. కాబట్టి ఇవన్నీ లేకపోతే మన ప్రవర్తన, వ్యక్తిత్వం, ఇంకా మనం చూస్తే సాక్ష్యం ఎలాగున్నాయో మనం పరిశీలించుకున్నప్పుడు నిజంగా మనం ప్రభుని సంతోషపెట్టే వారిగా ఉన్నామా లేదో మనము అర్థం చేసుకునే వారిగా మనం ఉంటాం. కాబట్టి రెండవదిగా ఏం చేయిందంట, నీ ప్రవర్తన ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలి అని. మూడవదిగా చూద్దారండి, ఇంకా ప్రభుని ఎలాగూ సంతోషపెట్టగలం. కాబట్టి మన ప్రవర్తన ద్వారా ప్రభుని సంతోషపెట్టేటువంటి వారిగా మనం అందరము ఉంటాం.
తర్వాత మూడవదిగా చూద్దారండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనం. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. జ్ఞాని అంటే మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానము అంటే దేవుని మాటలు అని, లేకపోతే దేవుని వాక్యము అని. ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యాన్ని నిరంతరం చదివేవారుగా ఉంటారో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేవారిగా ఉంటారో, దేవుని వాక్యాన్ని గైకొనేవారిగా ఉంటారో, అలాంటి వారి పట్ల దేవుడు సంతోషంగా ఉంటాను అంటాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానము అని అంటే దేవుని వాక్యము అని. ఇక్కడ మనం తండ్రి సంతోషపడాలి అంటే ఏం చేయాలంట? జ్ఞానాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి మనము అని. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మనకు ఎలాగూ సంతోషము అని అంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే అలాంటి వారి పట్ల దేవుడు సంతోషంగా ఉంటాడండి. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా కుమారుడు కుమార్తె, వీరి కొరకు నేను చేసిన శిలువ కార్యాన్ని అర్థం చేసుకొని వారు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండటం చూస్తే అది దేవుడు ఎంతో సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు అని. కాబట్టి దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే నిరంతరము ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంలో జ్ఞానం ఉంటుంది, అందుకే జ్ఞానమును సంపాదించుకున్నవాడు ఏం చేస్తాడంటే తన తండ్రిని సంతోషపెడతాడు అని. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అంటే దేవుని వాక్యంలోనే. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారిగా ఉంటే అలాంటి వారికి 3 లాభాలు ఉంటాయండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారికి 3 లాభాలు ఉంటాయి. ఏంటి ఆ 3 లాభాలు అంటే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ చూస్తాం మనం. రండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ఎందుకు దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించి జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. ఇంకా నెమ్మది లేకపోతే మనకు ఏమిస్తుందంట? నెమ్మదినిస్తుంది. అందుకే జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడు ధన్యుడు అంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనకున్నటువంటి బాధలు లేదా శ్రమ, నింద, అవమానాల్లో మనకేమిస్తుందంట? నెమ్మదినిస్తుంది అని. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మొదటి లాభం ఏంటంటే మనల్ని బ్రతికిస్తుంది, రెండవదిగా నెమ్మదినిస్తుంది. తర్వాత ఇంకా ఏమిస్తుందంట? 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం చూడండి, 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. కానీ నీ ప్రజలైన వారికి నీ వాక్యాన్ని స్థిరపరచు. ఎందుకు అనంటే నీవిచ్చిన వాక్యం మనుషుల్లో ఏం పుట్టిస్తుందంట? భయాన్ని పుట్టిస్తుంది. భయాన్ని పుట్టించడము అనంటే
దేవుని వాక్యం నిరంతరం ధ్యానిస్తూ ఉంటే పాపంలో పడకుండా మనకు ఏం చేస్తుందంట? భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి పాపంలో పడేటువంటి అవకాశం ఏ ఒక్కరికి ఇవ్వదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపానికి తావు ఉంటుందా అంటే ఉండదండి. దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటారో వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, ప్రభు దగ్గరకు వస్తారు. వారు ప్రభు ద్వారా నూతన జన్మ ఎత్తిన వాళ్ళుగా ఉంటారు అని. అందుకే దేవుని వాక్యంలో అలాంటి వారు పాపం చేయరంట. అంటే వారు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అని. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. చూడండి ఆ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచింది గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. కాబట్టి పాపాన్ని చేయడండి. ఎందుకనంటే దేవుని వాక్యం మన హృదయంలో ఏం పుట్టిస్తుందంట? భయాన్ని పుట్టిస్తుంది అని. కాబట్టి ఒకటేమో మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం, రెండవదేమో పాపం చేయకుండా దేవుని వాక్యం మనలో భయాన్ని పుట్టించి పాపం నుండి తప్పిస్తుంది అని. మూడవదిగా ఏం చేస్తుంది ఇంకా దేవుని వాక్యం? 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే దేవుని వాక్యం మూడవదిగా ఏం చేస్తుందంటే మన బ్రతుకుల్ని శుద్ధి చేస్తుంది అని. ఒకటేమో బ్రతికిస్తుంది దేవుని వాక్యం, రెండవదేమో పాపంలో పడకుండా మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. మూడవదిగా మన రోత పాత బ్రతుకుల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది అని. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంట? కడిగి శుద్ధీకరించబడతాం మనం. కాబట్టి దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది అని. ఒకటేమో బ్రతికిస్తుంది దేవుని వాక్యం, రెండవదేమో ఏం చేస్తుంట? భయాన్ని పుట్టిస్తుంది పాపం చేయకుండా, మూడవదిగా చూస్తే బ్రతుకును శుద్ధి చేస్తుంది అని. ఎవరైతే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడిగా ఉంటాడో అలాంటి వారి పట్ల దేవుడు ఎలా ఉంటాడంట? సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు అని. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభుని ఎలాగూ సంతోష పెట్టగలం? ఒకటి ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, రెండవదిగా దేనికోసమంట? ప్రవర్తనను దిద్దుకొని ఆయన యొద్దకు వస్తే, మూడవదిగా చూస్తే దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించుట ద్వారా ప్రభుని మనము సంతోష పెట్టేటువంటి వాడిగా మనం ఉంటాం. చివరిగా నాలుగవదిగా చూద్దారండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆనందకరము అంటే సంతోషము అని. ఎలాగూ అంట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కాబట్టి మనం ఎలాగుండాలంట? ప్రార్థించే వారిగా ఉండాలి అని. మన ప్రార్థన విని దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడండి. అయితే ఆ ప్రార్థన ఎలాగూ చేయాలో దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రభువుని అడగకూడదు. ఇంకా మనము సుఖాల కోసమో భోగాల కోసమో ప్రభువుని అడగకూడదు. మనం ప్రభువుని యథార్థంగా అడగాలి. ఏదైతే నీకు అవసరమో దాని కొలదే అడగాలి. నీ కొరకే నువ్వు అడిగితే అది స్వార్థం అవుతుంది. స్వార్థంతో ప్రభువుని అడగకూడదు. నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ ఇంటి కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోవాలి,
ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసులు కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, పెద్దల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థించటం అనగానే నాకు నేను ప్రార్థించుకుంటే సరిపోతుంది అనుకోవటానికి కాదండి అది. అందుకే అన్నాడు ఆ మాట, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎలాంటిదంట? ఆనందకరము, సంతోషము. కాబట్టి యథార్థవంతంగా, యథార్థపరులమై యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడండి. ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలి అంటే ఈ 4 కార్యాలు మనం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే, యేసుప్రభు ప్రార్థన చేయగానే, యేసుప్రభు వారు బాప్తీసం తీసుకుని ఒడ్డుకొచ్చి ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగింది. అది చూడండి ఏం జరిగిందంట. లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమోలే ఆయన మీదకు వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఎప్పుడు ఆనందించాడంట? ఆ ప్రార్థన వినగానే. యేసయ్య బాప్తిస్మం పొంది అందరిలాగే బయటికి ఒడ్డుకొచ్చినప్పుడు పావురం ఆకారంతో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆకాశం తెరువబడి ఒక స్వరం వినబడింది. ఏంటి ఆ స్వరము అని అంటే, నీవు నా ప్రియ కుమారుడవు. ఎప్పుడన్నాడు ఆ మాట? యేసయ్య ప్రార్థించగానే అన్నాడు ఆ మాట. నీ యందు నేను ఆనందించుచున్నాను అంటే నీ ప్రార్థన యందు నేను ఆనందించుచున్నాను అని. కాబట్టి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ ఎలాగుంటాయంట? సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి అని. కాబట్టి ప్రార్థించటము ఎంతో ప్రాముఖ్యమైనది అని. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంట? సంతోషపడతాడు. పాపం చేస్తే ఎవరు సంతోషపడతారు? సాతాను, అపవాది సంతోషపడతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలా, పాపం చేయాలా అనంటే, దేవుని సంతోష పెట్టాలి అనుకుంటే ప్రార్థన చేయాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి, దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించాలి అని. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో మన ఎడల ప్రభు ఏం చేస్తాడు అనంటే సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు అని. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సంతోష పెట్టాలి అనంటే ఒకటి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఎలాంటివంట? నిత్యమైనవి, ప్రియమైనవి, సంతోషకరమైనవి, సత్యమైనవి. ఈ అనుభవంతో దేవుని ఆజ్ఞలు గైకొంటే ప్రభువు నిన్ను గురించి సంతోషించేవాడిగా ఉంటాడు. రెండవదిగా ఏంటంట? ప్రవర్తన దిద్దుకోవటం. ప్రవర్తన దిద్దుకోవటం అంటే వ్యక్తిత్వం ఉండాలి, రెండవదిగా ప్రవర్తన బాగుండాలి, మూడవదిగా సాక్ష్యం ఉండాలి అది. కాబట్టి అలాగూ ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉంటాం. మూడవదిగా చూస్తే దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించాలి. దేవుని వాక్యం ఎలాంటిదో మనం చూసాం, మనల్ని బ్రతికిస్తుంది. రెండవదిగా ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? భయాన్ని పుట్టిస్తుంది పాపం చేయకుండా. మూడవదిగా మన బ్రతుకుని శుద్ధి చేస్తుంది అని. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలంట? ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలాగుండాలంట? యథార్థంగా ఉండాలి. యథార్థమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మన ఎడల సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఏంటి అని అంటే ప్రభువుని సంతోష పెట్టడమే. ప్రభుని సంతోష పెట్టకుండా మనం ఏం చేసినా అది శ్రేయస్కరం కాదు. నీ ద్వారా ప్రభు సంతోషపడితే నిన్ను హెచ్చించడానికి ప్రభు నిరంతరము ఏం చేసేవాడిగా ఉంటాడంట? సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము వృద్ధి పొందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనం ఏం చేయాలంట? దేవుని సంతోష పెట్టాలి.
అందుకే అపోస్తలుడైన పౌలేమో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలంట? సంతోషపెట్టాలి. మరి ఇంకొక ఆయన్ని చూశాం. ప్రభువు కార్యములను బట్టి నేను ఆయనను ఎలాగూ సంతోషపెట్టగలను అని. ఇలాంటి వారికి ప్రభు ఇచ్చిన సమాధానమే, నా ఆజ్ఞలు గైకొనండి, మీ ప్రవర్తన దిద్దుకోండి. మీరేం చేయాలంట? దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించే వారిగా ఉండండి. చివరిగా 4వదిగా ఏం చేయాలంట? యథార్థంగా ప్రార్థన చేయండి. కాబట్టి ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉన్నాయో లేదో పరీక్షించుకొని ప్రభువుని అసలు సంతోషపెట్టే వారిగా ఉన్నామా? ప్రభువుని సంతోషపెట్టాలి అంటే ఇవి చేయాలి. ఇవి చేయలేదు అంటే ప్రభు సంతోషపడ్డు అంటే పాపం చేసిన వాళ్ళం మనం. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభుని సంతోషపెట్టే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయటం కాదు, క్రైస్తవ జీవితం వర్ధిల్లాలి అంటే, క్రైస్తవ జీవితం మహిమకరంగా ముగించబడాలి అంటే ఈ 4 అనుభవాలు ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ఆజ్ఞలను గైకొనటం, ప్రవర్తనను దిద్దుబాటు చేసుకోవటం, దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించటం, 4వదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. ఇటు అనుభవాలతో ప్రభువుని మనము సంతోషపెట్టేటువంటి వారిగా ఉంటాం. అలాగుండునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.